హలో గాయ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ కొన్ని రోజుల నుండి మన ఎస్ఏపి వీడియోస్కి కొంచెం బ్రేక్ పడింది. సో ఈ వీడియో నుండి ఎస్ఏపి వీడియోస్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో అసెట్ అకౌంటింగ్ అంటే ఏమిటి అండ్ అదేవిధంగా వాట్ ఈజ్ అసెట్ అకౌంటింగ్ అండ్ అసెట్ అకౌంటింగ్ని ఏ రూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ రూల్స్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్స్, ఈ అసెట్ అకౌంట్ని ఇతర మాడ్యూల్స్ తోటి ఎందుకు ఇంటిగ్రేట్ చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అసెట్ అకౌంటింగ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. So what is asset accounting? Asset accounting in the SAP system is used for managing and monitoring fixed assets. సో ఏ కంపెనీలో అయినా కూడా డెఫినెట్గా కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఉంటాయి. లైక్ మిషనరీ కానివ్వండి, మోటార్కి సంబంధించిన ఏదో ఒక వస్తువులు ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా మేనేజ్ చేయాలి అంటే సపరేట్ ఒక సబ్ మాడ్యూల్ అనేది ఉండాలి. అంటే ఎస్ఏపి ఫికో మాడ్యూల్లోనే ఒక సబ్ గ్రూప్ మాదిరి ఒక అసెట్ అకౌంటింగ్ ఉంటుంది. సో ఈ అసెట్ అకౌంటింగ్లో ఆ ఫిక్స్డ్ అసెట్కి సంబంధించింది ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో రీడ్ చేయబడుతుంది. సో అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ మిషనరీ ఎంతకు పర్చేజ్ చేశారు, అట్ ద సేమ్ టైం దాని తరుగుదల ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఆ మిషనరీని అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా లాస్కి అమ్మితే ఎంత లాస్ వచ్చింది అనే విషయాల గురించి మొత్తం కూడా ఈ అసెట్ అకౌంటింగ్లో మేనేజ్ చేస్తారు. సో ఈ అసెట్ అకౌంటింగ్ ఏ రూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, సో అసెట్ అకౌంటింగ్ అనేది బేసికల్గా 4 రూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆ 4 రూల్స్ ఏంటంటే, సబ్ అసెట్ మాస్టర్ డేటా ఈజ్ టు బి క్రియేటెడ్ విత్ రిఫరెన్స్ టు ద మెయిన్ అసెట్. సో దీనికంటే ముందు అంటే అసెట్ అకౌంటింగ్ రూల్స్ని తెలుసుకోవడానికి ముందు మనం మెయిన్గా ఒక 4 పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ అసెట్ మాస్టర్ డేటా, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సబ్ అసెట్ మాస్టర్ డేటా, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అసెట్ క్లాసెస్, అండ్ ఫోర్త్ వన్ అకౌంట్ డిటర్మినేషన్, అండ్ ఫిఫ్త్ వన్ జిఎల్ అకౌంట్. ఇవన్నీ కూడా మన ఫ్యూచర్లో అంటే కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేసేటప్పుడు మీకే ఈజీగా అర్థమవుతుంది. కానీ ప్రజెంట్ అయితే ఏ రూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి. సో ఈ అసెట్ అకౌంటింగ్ రూల్స్ అనేది 4 రూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సబ్ అసెట్ మాస్టర్ డేటా ఈజ్ టు బి క్రియేటెడ్ విత్ రిఫరెన్స్ టు ద మెయిన్ అసెట్ మాస్టర్. సో సబ్ అసెట్ మాస్టర్ డేటా అంటే ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మిషనరీ పర్చేజ్ చేశారు అనుకోండి. సో ఆ మిషనరీ పర్చేజ్ చేస్తే ఆ మిషనరీ ఏ ఫీల్డ్కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక బైక్ని పర్చేజ్ చేశారు అనుకోండి. సో ఆ బైక్ అనేది మోటార్ ఫీల్డ్లోకి వస్తుంది. సో ఆ బైక్ అనేది మెయిన్ అసెట్. సో ఈ సబ్ అసెట్ అంటే ఏంటి, మోటార్ ఫీల్డ్. సో ఈ మోటార్ ఫీల్డ్ని సబ్ అసెట్ మాస్టర్ డేటా అంటారు. సో సెకండ్ రూల్ వచ్చేసరికి మెయిన్ అసెట్ మాస్టర్ ఈజ్ టు బి క్రియేటెడ్ అసెట్ క్లాసెస్. సో అసెట్ క్లాసెస్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీని స్టార్టప్ చేయడానికి ఒక ల్యాండ్ని తీసుకున్నారు అనుకోండి, లేదా ఒక బిల్డింగ్ని తీసుకున్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ని తీసుకొని ఆ ల్యాండ్లో మీరు ఒక కంపెనీని స్టార్టప్ చేయాలి అనుకున్నారు. సో ఆ ల్యాండ్ని ఫ్రీగా తీసుకున్నారా అంటే ఫ్రీగా తీసుకున్నారా ఆ వ్యక్తి నుంచి, లేదా లీజ్కి తీసుకున్నారా అని పర్టికులర్గా మెన్షన్ చేసేదాన్ని అసెట్ క్లాసెస్ అంటారు. సో సెకండ్ రూల్ వచ్చేసరికి మెయిన్ అసెట్ మాస్టర్ డేటా ఈజ్ టు బి క్రియేటెడ్ అసెట్ క్లాసెస్. అసెట్ మాస్టర్ డేటా అనేది అసెట్ క్లాసెస్ మీద బేస్ అయి ఉంటుంది, అంటే అసెట్ క్లాసెస్తో బేస్ అయి ఉంటుంది. సో రూల్ నెంబర్ 3, అకౌంట్ డిటర్మినేషన్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ అకౌంట్ క్లాసెస్. సో అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏమిటంటే, మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అంటే ఒక కంపెనీని స్టార్టప్ చేయాలి అనుకొని ఒక ప్లేస్ని తీసుకున్నాడు, అంటే ఒక ల్యాండ్ని తీసుకున్నాడు. సో ఆ ల్యాండ్ని తీసుకొని దాన్ని ఫ్రీగా తీసుకున్నా లీజ్కి తీసుకున్నాడా అని తెలియజేసేదాన్ని అసెట్ క్లాసెస్ అంటారు కదా. ఈ ల్యాండ్ను తీసుకోవడాన్నే అకౌంట్ డిటర్మినేషన్ అంటారు. సో ఈ విధంగా మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ని తీసుకున్నా, లేదా మనం ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని అందులో స్టార్టప్ చేయాలి అన్న, ఈ బిల్డింగ్ని కూడా అకౌంట్ డిటర్మినేషన్ అంటారు. సో ఆ బిల్డింగ్ని తీసుకోవడాన్ని, బిల్డింగ్ని లేదా ల్యాండ్ని మనం ఏదైనా ఒక కంపెనీని స్టార్టప్ చేయడానికి ఖచ్చితంగా ఒక ప్లేస్ అనేది ఉండాలి. సో దాన్ని అకౌంట్ డిటర్మినేషన్ అంటారు.
సో దాన్ని ఆ బిల్డింగ్ కానీ ఆ ప్లేస్ని కానీ లీజుకు తీసుకుంటున్నామా లేదంటే ఫ్రీగా తీసుకుంటున్నామా కొంత రెంట్ బేసిస్ మీద తీసుకుంటున్నామా అని పర్టికులర్గా మెన్షన్ చేసేదాన్ని అసెట్ క్లాసెస్ అంటారు. సో డి, రూల్ నెంబర్ డి. సో ఫర్ అకౌంట్ డిటర్మినేషన్ we assign GL account based on నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఈ అకౌంట్ డిటర్మినేషన్ ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్కి మనం అసైన్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్ అనేది మనం ఎస్ఐపిలో డెఫినెట్గా చేయాల్సిన పార్ట్ కాబట్టి, అంటే ప్రతి ఒక్కరు వాట్ ఎవర్ ఇట్ మే బి, అకౌంటింగ్ పేబుల్ అయినా కూడా అకౌంటింగ్ రిసీవబుల్ అయినా కూడా ఎవరైనా కూడా జిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్. సో ప్రతి ఒక్కదానికి పోస్టింగ్ కీస్ అని ఉంటాయి. సో ఎస్ఐపిలో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని పోస్టింగ్ చేయాలి అంటే డెఫినెట్గా పోస్టింగ్ కీస్ అనే ఉంటాయి. సో ఆ పోస్టింగ్ కీస్కి నెంబరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్కి సంబంధించి 40 and 50 పోస్టింగ్ కీస్ ఉన్నాయి కదా. సో ఈ అసెట్ అకౌంటింగ్లో కూడా పోస్టింగ్ కీస్ ఉన్నాయి. పోస్టింగ్ కీ 70 వచ్చేసరికి అసెట్ని డెబిట్ చేయడం. సో పోస్టింగ్ కీ 75 ఫర్ అసెట్ క్రెడిట్. సో అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్. ఈ ట్రాన్సాక్షన్ టైప్స్ అంటే ఏమిటి, ఈ ట్రాన్సాక్షన్ టైప్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేసేటప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అర్థం చేసుకోవడానికి కోసం నేను ప్రెజెంట్ అంటే ఒక పిపిటి క్రియేట్ చేసి చెప్తున్నాను. సో అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ అంటే మనం కొన్ని ట్రాన్సాక్షన్ టైప్స్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఆ ట్రాన్సాక్షన్ టైప్స్ వచ్చేసరికి 3 ఉంటాయి. ఒకటి 100 అండ్ 110 అండ్ 210. సో 100 అంటే ఏమిటంటే ఎక్స్టర్నల్ అసెట్ అక్విజేషన్. సో అక్విజేషన్ అంటే ఏమిటంటే, ఈ ఎక్స్టర్నల్ అసెట్ అక్విజేషన్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దివాలా తీస్తుంది, లేదంటే ఆ కంపెనీ వాటి మిషనరీని కానీ లేదంటే ఆ కంపెనీ షేర్స్ని కానీ సేల్ చేయడానికి రెడీగా ఉంది. ఆ సిచ్యువేషన్లో మనం ఆ కంపెనీ మిషనరీ కానీ లేదంటే ఆ షేర్స్ని కానీ పర్చేజ్ చేయడాన్ని, అంటే ఆ పర్చేజ్ చేయడాన్నే అక్విజేషన్ అంటారు. సో ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని రైట్స్ని మనం పర్చేజ్ చేయడాన్ని, సో పర్చేజ్ చేయడాన్ని అక్విజేషన్ అంటారు. సో 110 మీన్స్ అంటే ఈ సెకండ్ ట్రాన్సాక్షన్ టైప్ అంటే ఏమిటంటే ఇన్ హౌస్ ప్రొడక్షన్. సో మన కంపెనీకి సంబంధించిన ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, లేదంటే ఒక ఏదో ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అంటే దాన్ని ఇన్ హౌస్ ప్రొడక్షన్ అంటారు. సో 110 ట్రాన్సాక్షన్ టైప్ని యాడ్ చేయాలి. సో థర్డ్ వన్ వచ్చేసరికి 210 అంటే 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ. సో మన కంపెనీలో ఉన్న ఏదైనా ఒక అసెట్ని మనం సేల్ చేయడం ద్వారా వచ్చే రెవెన్యూని లేదా లాస్ని వాట్ ఎవర్ ఇట్ మే బి మనం సేల్ చేసినట్లయితే, సో ఆ తరుగుదలని మొత్తం తీసేసి మనకి లాభం వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అని తెలుసుకొని ఈ 210 అనే ట్రాన్సాక్షన్ టైప్కి యాడ్ చేయాలి. సో లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్. సో ఎందుకు అసెట్ అకౌంటింగ్ని ఇంటిగ్రేట్ చేయాలి, సో ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. ఐఎం, ఎంఎం, ప్రొడక్షన్. అంటే ఐఎం మీన్స్ ఇన్వెస్ట్మెంట్ మెజర్ అండ్ ఎంఎం మోడల్ పర్చేసింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ పీపీ వచ్చేసరికి ప్రొడక్షన్. సో వీటన్నిటికీ కూడా ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఇంటిగ్రేట్ అయింది. ఈ ఇంటిగ్రేట్ అవ్వడం ద్వారా ఏ యూజ్ ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ మెజర్ అండ్ పర్చేసింగ్ గూడ్స్ రిసిప్ట్, వేర్ హౌస్ అండ్ ప్రొడక్షన్. సో ఇన్వెస్ట్మెంట్ మెజర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ పర్టికులర్గా దేంట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే ఇంకేదైనా పర్చేజ్ చేయాలి. సో వాటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఉంది. సో అట్ ద సేమ్ టైం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ మోడల్ ఏం చేస్తుంది, సో ఏవైనా కూడా మెటీరియల్ అంటే ప్రొడక్షన్కి సంబంధించిన మెటీరియల్ ఏవైనా పర్చేజ్ చేయాలి అంటే ఆ మెటీరియల్ని పర్చేజ్ చేస్తుంది ఈ మెటీరియల్ మేనేజ్మెంట్. సో అలా పర్చేజ్ చేసిన మెటీరియల్స్ని యూజ్ చేసి మనకి అంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేశాక మెటీరియల్ మేనేజ్మెంట్, ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది ఆ రా మెటీరియల్ని యూజ్ చేసుకొని వస్తువుల్ని తయారు చేస్తుంది. సో ఆ తయారు చేసిన వస్తువుల్ని ఎస్డి మాడ్యూల్ అనేది సేల్ చేసేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్ మెజర్ అండ్ పర్చేసింగ్ గూడ్స్ రిసిప్ట్, వేర్ హౌస్ అండ్ ప్రొడక్షన్, ఈ 3 మాడ్యూల్ కూడా ఏపీసీ అనేది ఉంది. సో ఏపీసీ మీన్ అంటే ఏమిటంటే అక్విజిషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. సో అక్విజిషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. సో ఇక్కడ ఇంకా కిందకు చూసుకున్నట్లయితే ఎక్విప్మెంట్.
యాక్చువల్ కాస్ట్. ఇవన్నీ కూడా అక్విజిషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్కి లింక్ అయి ఉన్నాయి. సో ఈ అక్విజిషన్ ప్రొడక్షన్ కాస్ట్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే ఇవన్నీ కూడా ప్రాఫిట్ సెంటర్ బ్యాలెన్స్ షీట్కి అండ్ P&L అకౌంట్, ఈ ప్రాఫిట్ సెంటర్ బ్యాలెన్స్ షీట్కి అనేది సెండ్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ఈ అసెట్ అకౌంటింగ్లో కింద ఇంకొక డిప్రిషియేషన్ అనే ఒక నేమ్ ఉంది కదా. ఈ డిప్రిషియేషన్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మిషనరీని మనం పర్చేజ్ చేసామనుకోండి. సో ఆ మిషనరీ వ్యాలిడ్ అంటే లైఫ్ డేట్ అయిపోయింది, అరౌండ్ మనం 20 years అయిపోయింది ఆ మిషనరీని పర్చేజ్ చేసి. సో 20 years అయిపోయింది కాబట్టి ఆ మిషనరీని మనం సేల్ చేసేస్తున్నాం. సో సేల్ చేసేటప్పుడు ఆ 20 years తరుగుదలను తీసేసి మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా లాస్ వస్తుందా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డిప్రిషియేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ డిప్రిషియేషన్స్ అన్నీ కూడా ఈ కాస్ట్ సెంటర్లో ప్లాన్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ వీటికి లింక్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం ఈ డిప్రిషియేషన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి కనెక్షన్ అయిపోతుంది. సో ఈ అసెట్ అకౌంటింగ్ మొత్తం కూడా GL అంటే జనరల్ లెడ్జర్ బ్యాలెన్స్ షీట్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వీటన్నిటికీ కనెక్ట్ అయిపోతుంది. సో వీటి మీనింగ్ ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్ మేనేజ్మెంట్ ఒక రా మెటీరియల్ని పర్చేజ్ చేసింది అంటే వాళ్ళు గూడ్స్ రిసిప్ట్ని జనరేట్ చేస్తారు. అంటే గూడ్స్ రిసిప్ట్ని ఇన్వాయిస్ని జనరేట్ చేసి డైరెక్ట్గా అసెట్ అకౌంటింగ్కి లింక్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి. సో దీని ద్వారా మనం ఫోన్ చేసి నేను ఈ రా మెటీరియల్ని పర్చేజ్ చేశాను, సో ఈ రా మెటీరియల్కి మీరు అమౌంట్ అనేది పే చేయండి అని చెప్పనక్కర్లేదు. మనం కంపెనీలో ఏదైనా కూడా ప్రొఫెషనల్గానే జరగాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక రా మెటీరియల్ని పర్చేజ్ చేసాము అంటే ఆ ఇన్వాయిస్, సో ఆ గూడ్స్ రిసిప్ట్ వాటన్నిటిని కూడా ఈ SAP మాడ్యూల్లో మనం మెన్షన్ చేసాము అంటే అదంతా కూడా అసెట్ అకౌంటింగ్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి. సో అసెట్ అకౌంటింగ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది విజిబుల్ అవుతుంది. అంటే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రా మెటీరియల్ని పర్చేజ్ చేశారు, సో ఈ గూడ్స్ రిసిప్ట్ ఉంది కాబట్టి మనం ఇది పే చేయాలి అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా జస్ట్ మనం ఇక్కడ ఏదైతే ఇన్వాయిస్ జనరేట్ చేస్తామో ఇన్వాయిస్ జనరేట్ చేసిన వితిన్ సెకండ్స్లో ఈ డాక్యుమెంట్ అనేది అసెట్ అకౌంటింగ్ వాళ్ళకి విజిబుల్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కాస్ట్, సో ఈ ప్రొడక్షన్ కాస్ట్లో మనకి చిల్లర ఖర్చులు అవుతుంటాయి కదా. సో ఆ ఖర్చులను కూడా ఈ ఇంటిగ్రేషన్ ద్వారా మనం అసెట్ అకౌంటింగ్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. సో ఈ కాస్ట్ సెంటర్లో ఒక వస్తువు యొక్క ప్లాన్ని అంటే కాస్ట్ని ప్లాన్ చేయడానికి లేదంటే యాక్చువల్ కాస్ట్ వీటన్నిటిని ప్లాన్ చేయడానికి ఈ డిప్రిషియేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మామూలుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అసెట్ అకౌంటింగ్ అనేది అన్నిటికీ ఇంటిగ్రేట్ అవ్వడం ద్వారా మనం ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసిన మెటీరియల్కి పేమెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డిప్రిషియేషన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మనం యాక్చువల్ ప్లాన్ని అంటే కాస్ట్ యొక్క మనం ఏదైనా వస్తువుని తయారు చేస్తే ఆ వస్తువుకి మనం ఎంత కాస్ట్ పెట్టాం అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, సో మనం ఎంత కమ్మితే మనకి సేల్స్ రిటర్న్స్ వస్తాయి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ అసెట్ అకౌంటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ అసెట్ అకౌంటింగ్ అండ్ రూల్స్ ఫర్ అసెట్ అకౌంటింగ్, పోస్టింగ్ కీస్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్, ఈ అసెట్ అకౌంటింగ్ని ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తామో అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియో నుండి ఈ అసెట్ అకౌంటింగ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.